దీనికోసం ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ లేదా సమోలినా ఇది ఒక 250 గ్రాములు. ఇప్పుడు దాంట్లో పెరుగు 1 కప్పు పోసుకోండి. ఇది మనము దీన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపేది ఉంది చూసినారా, ఈ గెంటితోనే కలపాలి, అప్పుడే బాగా కలుస్తుంది. దీనికి తగినంత నీళ్ళు కూడా పోసుకోండి. పోసుకొని బాగా కలపండి. దీన్ని ఇంకో 30 నిమిషాల పాటు అట్టే ఉంచవల్లా, ఎందుకంటే బాగా ఇది ఉండాలి కాబట్టి. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఇది ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు నూనెలో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. తర్వాత ఉద్దిపప్పు ఇది 1 స్పూను, పచ్చినిపప్పు 1 స్పూను వేసుకొని ఈ తిరమతిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడే గమగమ వాసన వస్తా అంటల్లా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు కూడా వేసి కలపండి. కలిపినారా? తర్వాత ఇంగు కూడా ఒక్క చిటికేయాలి. ఏ తాలింపులో అయినా ఇంగు వేస్తేనే ఆ వాసన అనేది అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు 2 తీసుకుని ఇట్లా సన్నగా కూసేసేయండి. అసలే ఉల్లి రేట్లు ఎక్కువగా ఉండని బాధపడిపోతున్నారు, అందుకే 2 వేసినానులే. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 చిన్న కట్ చేసి అవి కూడా దాంట్లో కలిపేయండి. ఇట్లా వేయించుకోవాలా. బాగా వేయిపోయిందాక తగినంత ఉప్పు దాదాపు 1 స్పూన్ వేసుకోండి. కలిపేసినామా? ఇప్పుడు కరివేపాకు ఇదో 2 రెమ్మలు వేసుకోండి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కూరలో వేసిన తర్వాత తీసేమాకండి, దాన్ని కూడా నవిలి తింటేనే ఆరోగ్యం అనేది. ఊరికే కూరలు వేస్తున్నారు కానీ తీసి పారేయకండి పాపం. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలల్లా ఇయే బాగా ఇట్లా ముక్కలుగా చేసుకుని చెక్కు తీసి దీన్ని ఇట్లా నలిపేసేయాల. 2 పెద్ద బంగాళదుంపలు తీసుకుని దాన్ని మరి కట్ చేసుకుని ఉడకబెట్టి చెక్కు తీసి ఇందులో కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఉల్లగడ్డలకు పట్టద్దా, బాగా కలుపుకోండి. అయిపోయిందా? దేని ఒక కూరలా కూడా తినేసి కదా, చపాతీకి అయితే భలే ఉంటుందిలే. అయిందా? ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. అంటే మీకు చెప్పాలంటే 50 ml అనుకోండి. అయిందా? ఇట్లా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు కాసేపు కుక్ అయిపోయింది అనుకుంటే ఆపేయండి. మనం పిండి కలుపుకునిలా దాంట్లో 1 స్పూను ఉప్పు, ఈనో సాల్ట్ అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఇదే బేకింగ్ సోడా మాదిరి బాగా పొంగుతుంది ఇడ్లీ. సరేనా? ఇది నా కొత్త టెక్నిక్, ఎవరికి చెప్పాకండే, మీకు మాత్రం చెప్తాండ. అయిపోయిందా పిండి? ఇప్పుడు పక్కన పెట్టుకుందామా? ఇప్పుడు మసాలా రెడీ అయిపోతుందా? చేతికి నూనె రాసుకొని దీంట్లో ఒక్కొక్క ఇడ్లీకి ఎంత మసాలా కావాలనేది మనం రెడీ చేసుకోవాలా. ఇదో ఇటా మాదిరి చిన్న వడమాతో చేసుకున్నామా, తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని మొత్తం మసాలా కూడా చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని మరి వడలాగా తట్టుకుని ఓ ప్లేట్లో పెట్టుకోండి. నీట్గా ఇడ్లీలు మాతో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారో, ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ అడుగున వేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ చక్కగా రావద్దా. మామూలుగా అయితే మేమేం చేస్తాం తెలుసా, గాడగుడ్డ నీట్గా ఉతికి కట్ చేసి దాన్ని వేసుకుంటాం. ఏమాత్రం నూనె అవసరం లేదు తెలిసిన, కానీ మళ్ళీ ఆ గుడ్డ ఆడ ఉతుక్కోవాలని చెప్పి సోంబేరి మొఖాలు ఇటా మరి చేస్తామన్నమాట. సరేలే, మీకోసం నేను కూడా అట్టే చేస్తా. ఇప్పుడు నూనె రాసుకునిండా దాంట్లో 2 స్పూన్లు ఎట్టా వేసుకుంటా పోవాలా. ఇది వేసుకున్నామా దానికి చుట్టూతా పరిచేయండి. అది ఎంత మాత్రం ఉంటుందో దూరమో అంత చుట్టూతా పరిచేయాలి. ఎందుకంటే దీని లోపల మనం మసాలా పెట్టుకోవాలా, దానికోసం. ఇప్పుడు ఈ మసాలా అంతా
ఆ ఇడ్లీ లోపల పెట్టేయండి. ఇటు మెల్లింగా మరి ఎక్కువ రుద్దినారనుకోండి కిందికి వెళ్ళిపోతుంది. అందుకే పైన అట్టా సోగ్గా పెట్టాల. అయిందా? ఇప్పుడు దీని మీద మళ్ళా ఇంకో స్పూను పిండి వేసుకోవాలా. ఇందాక ఒక స్పూన్ వేసినామా, ఇప్పుడు ఇంకో స్పూన్తో పైన అట్టా కవర్ చేసేయాలి. మనకు మసాలా పెట్టినట్టు పైకి కనపడకూడదు అంతే. ఇట్లా మాదిరి ఉల్లగడ్డ తిను, పచ్చిశనగపప్పు తిను, ఇంగు తిను, కరివేపాకు తినంటే తింటారు ఎవరైనా? తినరు కదా. ఇట్లా మాదిరి మాయ చేస్తేనే అయిపోయిందా మన మాయ. దో రెడీ అయిపోయిందా? ఇట్టా మాదిరిగా అన్ని ప్లేట్లు రెడీ చేసుకునే మనము సిద్ధం చేసుకోవాలా. అయిపోయిందా? ఇప్పుడు ఇది ఎత్తినే మనం కుక్కర్లో పెట్టేద్దాం, సరేనా? దీనికి ఇంకో పద్ధతి కూడా చూపిస్తా. ఇడ్లీ కుక్కర్లో పెట్టండి, లేదంటే నేను ఇంకో వ్యాపారం చేస్తాలే, వీళ్ళు చెప్పినారు. దీనికి ఒక గిన్నె తీసుకునే దాంట్లో అడుగులో నీళ్ళు పోసుకోండి. పోసుకున్నారా? ఆ ప్లేట్లన్నీ దాని మీద ఒకటి ఇటు పెట్టుకుని దాని మీద కుక్కర్ మూత పెట్టేయండి. 15 నిమిషాలకంతా చెక్ చేయండి మళ్ళా అది ఉడికిందా లేదా అని. కొంచెం మెత్తగా ఉండదు చూడ, కాబట్టి ఇంకొద్దిసేపు వేసుకోండి. ఇంకా 5 నిమిషాల తర్వాత తీసేసుకుంటే రెడీ అయిపోయిందిలా ఇడ్లీ. చూడ స్పూన్ ఎత్తుకొని చక్కగా ఇట్ట తీసేసుకోండి. ఎట్టొచ్చిందో చూద్దామా? ఒర్రే భలే వచ్చిందిలే సందమమ్మ మొత్తం. అన్ని ఇడ్లీలు అట్ట తీసేసుకుందామా? సరే, 1 2 3 4 అన్నీ తీసేసుకున్నాము. రెడీ అయిపోయిందా? లోపల మసాలా కనిపించినట్టు బాగుందా? ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మసాలా ఇడ్లీలు పెట్టేసుకుని అదో ఈ మాదిరి కారపొడి, కారము, చట్నీతో సర్వ్ చేసుకుంటే ఓ ఎంత బాగుంటుంది తెలిసిన. ఒక మనిషి 10 ఇడ్లీలన్నా తినేరా? అప్పుడు ఎంత ఆరోగ్యం ఉంటుందా కదా. కాబట్టి రోజు ఇట్టా చేయలేకపోయినా వారానికి ఇట్టా సరే మసాలా ఇడ్లీలో చేస్తూ ఉండండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు మన ఇంట్లో వాళ్ళు. ఏమే చేస్తారా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.